కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష వ్యూహాలకు పదును పెట్టాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపు చేసుకోవాలని చూస్తోంది. అటు ప్రతిపక్షాలు మాత్రం పేపర్ లీక్, E20 పెట్రోల్ ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలను లేవనెత్తడానికి సిద్ధమయ్యాయి. ఈ విషయాలపై ఉభయ సభల్లో చర్చకు పట్టుబట్టాలని చూస్తున్నాయి. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలు కోరింది. ఇవాళ పార్లమెంటు ముందుకు 2 బిల్లులు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించి బిల్లుతో పాటు వందే మాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పించే బిల్లును కూడా ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ 2 బిల్లులను రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. రైట్, కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇవాళ పార్లమెంట్లో 2 అంశాలపై 2 బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎటువంటి చర్చ జరగనుంది ఈ 2 బిల్లుల పైన? పార్లమెంటు సమావేశాలు ఈరోజు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ఉత్కంఠ రేపేటటువంటి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ ఒకవైపు ధర్నా, మరొక వైపు కాశ్మీర్ 370 ఆర్టికల్కి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే జంతర్ మంతర్ వేదికగా కూడా ధర్నా చేసే విధంగా కూడా అటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఇండియా బ్లాక్ను కూడా ఇన్వైట్ చేయడము, మరొక వైపు వందల మంది కూడా విద్యార్థులందరూ కూడా జంతర్ మంతర్ ఒకవైపు చేరుకుంటున్నటువంటిది. పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవైపు సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా పార్లమెంట్ ఏరియా అంతా కూడా హై సెక్యూరిటీ మధ్య కూడా ఒకవైపు ఉన్నటువంటిది. ఇప్పటికే కూడా కీలక అఖిలపక్ష సమావేశం కూడా నిన్న దాదాపు 3 గంటల పాటు కూడా జరిగింది. దాదాపు బిల్లులకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అటు మిత్రపక్షాలకు అంటే ఏదైతే బిల్లుల సమయంలో కూడా ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి సమాచారం అనుకోవచ్చు, దాని బిల్లులకు సంబంధించినటువంటి దానికి సహకరించాలి అంటూ కూడా కోరడం అనేటువంటిది నిన్న జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అఖిలపక్ష సమావేశము. దాదాపు టీఎంసీకి సంబంధించినటువంటి ఇక్కడ అంటే ఎవరైతే రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటిది ప్రత్యేకమైనటువంటి సీటు కేటాయించడంతో అటు ఏదైతే మిత్రపక్షాలు కూడా బాయ్కాట్ చేసినటువంటిది. దాదాపు మరి 11 గంటలకు ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు చాలా కీలకంగా అటు ప్రభుత్వానికి అటు ఏదైతే మిత్రపక్షాలకు సంబంధించినటువంటిది ప్రధానంగా కూడా ఇది పేపర్ లీక్ సంబంధించింది అనుకోవచ్చు. E20 పెట్రోల్ లీక్ సంబంధించినటువంటి ఈ పెట్రోల్తో పాటు పలు అంశాల కీలక అంశాలపై కూడా పార్లమెంట్లో చర్చలు జరిపే విధంగా కూడా ఈరోజు ముఖ్యమైనగా సమావేశాలు కూడా జరుపుతున్నారు. కానీ వర్షాకాల సమావేశాలు దాదాపు మనకు 19 రోజుల పాటు జరిగేటటువంటి సమావేశము దాదాపు ఆగస్టు 13 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎంతో ఉత్కంఠ రేపేటటువంటి దాదాపు 6 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు వందే మాతరానికి సంబంధించినటువంటి బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటిది 11 గంటలకు పార్లమెంటు సమావేశం అనంతరం జరిగేటటువంటి పరిణామాలు. ఒకవైపు పార్లమెంట్ మార్చ్ జంతర్ మంతర్ నుంచి కూడా వెళ్లేందుకు కూడా ఇటు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది నిరసనకారులందరూ కూడా ఒకవైపు చర్చలు అంటే మా పార్లమెంట్ మార్చికి సంబంధించింది చేరుకునే విధంగా కూడా ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రము ఉత్కంఠ రేపేటటువంటిది చాలా హై సెక్యూరిటీ మధ్య కూడా ఆ ఫోర్స్ అంతటిని కూడా తీర్చారు. వేల మంది కూడా ఫోర్స్ దాదాపు రాత్రి నుంచి కూడా పహరా కాస్తున్నటువంటిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ మార్చి కూడా నిరసనకారులు అక్కడికి చేరుకోకుండా కూడా అడ్డుకునేందుకు కూడా దాదాపు పోలీస్ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఉత్కంఠ రేపుతున్నటువంటిది వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగేటటువంటి అవకాశము. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు అనుకోవచ్చు మిత్రపక్షాలు ఊహరచనతో
అటు ఇండియా బ్లాక్ కీలక సమావేశాలతో కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి ఇటు దాదాపు ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు. 370 ఆర్టికల్ ప్రధాన ఎజెండాగా కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా నిన్న ఈ ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, మంత్రులు ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కానీ కొన్ని గంటల్లో అంటే దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం మాత్రం హై సెక్యూరిటీ మధ్య పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు, మరొక వైపు సెంట్రల్ ఢిల్లీకి సంబంధించినటువంటిది పార్లమెంటు మార్చ్ చేసేందుకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి చేరుకోకుండా ముందస్తుగానే వేల మంది ప్రొటెక్షన్ ని మాత్రము పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఢిల్లీ పోలీసులు దాదాపు 163 యాక్షన్ ప్రకారంగా దాదాపు 144 ఇంతకు ముందు మనకు 144 యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి అంటే ఎవరు కూడా దాదాపు 4-5 కూడా గుమి కూడా ఉండకుండా 144 సెక్షన్ ఏ విధంగా అయితే విధించేవారో ఈసారి దాదాపు 163 సెక్షన్ ప్రకారంగా కూడా మొత్తం అంతా కూడా ఢిల్లీ అంతా కూడా టోటల్ ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొనే విధంగా కూడా ఎక్కడ కూడా గుమి కూడకుండా కూడా పోలీసులు అందరినీ కూడా చెల్లాచెదురు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.